తిరుమలలో హై అలర్ట్ ప్రకటించింది టీటీడీ. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తుంది టీటీడీ. ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు అధికారులు. తిరుమలలో హై అలర్ట్ ప్రకటించింది టీటీడీ. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో సెక్యూరిటీని కట్టుదిట్టం చేస్తుంది టీటీడీ. ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. చిన్నపాటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు అధికారులు. రైట్గా తిరుమలలో హై అలర్ట్ ప్రకటించింది టీటీడీ. దీనికి సంబంధించి డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ అని అయితే జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన దాడి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం హై అలర్ట్ ప్రకటించింది. ఏదైతే ఇన్ఛార్జ్ సివిఎస్ఓ అశోధన్ రాజు ఆధ్వర్యంలో తిరుమల ఘాట్ రోడ్ నుంచి పూర్తిగా పాపవినాశం వరకు ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా బాంబు స్క్వాడ్ అలాగే సెక్టర్ వైజ్ ఉన్న విజిలెన్స్ అధికారులు ఈ తనిఖీలో పాల్గొంటున్నారు. ఘాట్ రోడ్ లో కూడా సెక్టర్ హైవేస్ శైలేంద్ర వారి బృందంతో మార్గం మధ్యలో వాహనాలు ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా హై అలర్ట్ ప్రకటించారు. పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుమానం వచ్చిన వాహనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాంబు స్క్వాడ్ అలాగే తిరుపతి 6వ రిజర్వ్ పోలీసు కూడా ఈ తనిఖీలో పాల్గొంటున్నారు. మొత్తం అలిపిరి నుంచి పాప వినాశం వరకు మొత్తం జల్లెడబడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా హై అలర్ట్ ప్రకటించారు. భక్తులు కూడా ఈ విధానం సహకరించాలని టీటీడీ కోరుతుంది. ఎక్కడ కూడా ఎటువంటి అనుమాన వస్తువులు ఉన్న అనుమాన వాహనాలు కలిగి ఉన్న వారిని ప్రశ్నిస్తున్నారు. వారి ఆధార్ కార్డు అలాగే వారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూస్తున్న పరిస్థితుల్లో కనపడుతుంది. ఈ ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగానే హై అలర్ట్ ప్రకటించినట్టుగా టీటీడీ ప్రకటించిందని. రైట్ సురేష్, థ్యాంక్ యూ. Thank you.